హే గైస్, నేను మీ కుమార్. మీరు చూస్తున్నారు టెక్ ముచ్చట్లు. ఏఐ, ఫ్యూచర్ టెక్, స్మార్ట్ గ్యాడ్జెట్స్ అని మన తెలుగులో. ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ హ్యూమన్ బ్రెయిన్ చిప్స్ గురించి. ఇవి మన మెదడుని కంప్యూటర్స్తో కలుపుతాయి, ఒక ఫ్యూచరిస్టిక్ రెవల్యూషన్. ఇప్పుడు ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మన జీవితాలపై దీని ప్రభావం చాలా ఉంటుంది. ముందుగా బ్రెయిన్ చిప్ అంటే ఏంటో చూద్దాం. మన బ్రెయిన్ ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంప్యూటర్. థాట్స్, మెమరీస్, ఇమోషన్స్ అన్ని బ్రెయిన్ సిగ్నల్స్ వల్లే వర్క్ అవుతాయి. సైంటిస్ట్ ఇప్పుడు ఆ బ్రెయిన్ సిగ్నల్స్ ని డైరెక్ట్లీ రీడ్ చేసే చిప్ తయారు చేస్తున్నారు. బ్రెయిన్ చిప్ లో టైనీ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. వాటి పని బ్రెయిన్ సిగ్నల్స్ ని క్యాప్చర్ చేయడం. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. మన బ్రెయిన్లో బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి. ఈ న్యూరాన్స్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా కమ్యూనికేట్ చేస్తాయి. ఈ టెక్నాలజీ పేరు బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్. సింపుల్ మీనింగ్, బ్రెయిన్ కంప్యూటర్ డైరెక్ట్ కనెక్షన్. కేవలం థింక్ చేస్తే కంప్యూటర్ కమాండ్ అర్థం చేసుకుంటుంది. మీరు మౌస్ మూవ్ చేయాలి అని థింక్ చేస్తే చిప్ ఆ సిగ్నల్ ని డిటెక్ట్ చేసి మౌస్ ని మూవ్ చేస్తుంది. ఇది ఒక ఫ్యూచరిస్టిక్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ చిప్. ఇప్పటికే డిసేబుల్డ్ పేషెంట్స్ ఈ టెక్నాలజీ హెల్ప్ తో టైపింగ్ చేస్తున్నారు. ఇది ఫ్యూచర్ కాదు, ప్రెజెంట్ రియాలిటీ. ఈ ఫీల్డ్ లో మోస్ట్ ఫేమస్ కంపెనీ ఈలాన్ మస్క్ యొక్క న్యూరలింక్ ద్వారా మనిషి మెదడుని కంప్యూటర్ తో కనెక్ట్ చేయొచ్చు. వాళ్ళు తయారు చేస్తున్న చిప్ కాయిన్ సైజ్ లో ఉంటుంది. దాన్ని బ్రెయిన్ లో రోబోట్ సర్జరీ ద్వారా ఇన్సర్ట్ చేస్తారు. 2024లో ఒక పేషెంట్ కేవలం థాట్స్ తో కంప్యూటర్ ని కంట్రోల్ చేశాడు. చెస్ కూడా ఆడాడు. ఇది బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీతో జరిగింది. ఫ్యూచర్ పాసిబిలిటీస్ అయితే మైండ్ బ్లోయింగ్. పారాలిసిస్ పేషెంట్స్ మళ్ళీ వాక్ చేయొచ్చు. బ్లైండ్ పీపుల్ విజన్ పొందొచ్చు. మెమరీ డిసీజెస్ కి క్యూర్ రావచ్చు. బ్రెయిన్ తో డైరెక్ట్ టెక్స్టింగ్ పాసిబుల్ అవుతుంది. లాంగ్వేజెస్ ఇన్స్టెంట్ గా ట్రాన్స్లేట్ అవ్వచ్చు. సైంటిస్ట్స్ ఏమంటున్నారు అంటే ఫ్యూచర్లో హ్యూమన్స్ ప్లస్ ఏఐ కలిసి పనిచేసే కొత్త జనరేషన్ వస్తుంది. ఫ్యూచర్లో గూగుల్ సెర్చ్ కూడా బ్రెయిన్లోనే జరిగే ఛాన్స్ ఉంది, కానీ దీనికి డేంజరస్ సైడ్ కూడా ఉంది. కంపెనీస్ ఎమోషన్స్ కంట్రోల్ చేస్తే హ్యూమన్ బ్రెయిన్ చిప్స్ మేకింగ్ కి బిగ్గెస్ట్ రెవల్యూషన్ అవుతుందా, లేక డేంజరస్ ఎక్స్పెరిమెంట్ అవుతుందా? ఫ్యూచర్ ని మార్చే టెక్నాలజీ ఇదే కావచ్చు. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకెలాంటి ఫ్యూచర్ టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.